నమస్కారం ఆర్కే న్యూస్ కి స్వాగతం. చీరాల మండల పరిధిలోని ఈపురుపాలెం స్ట్రైట్ కట్ సమీపంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి 2వ వార్షికోత్సవ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేందర్ హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆంజనేయ స్వామి వారి కృపా కటాక్షాలతో నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్రనాథ్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ముందుగా అర్చక స్వాములు పూర్ణాహుతితో మహేంద్రనాథ్ కు స్వాగతం పలికారు. అనంతరం మహేంద్రనాథ్ ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహేంద్రనాథ్ మాట్లాడుతూ ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందిస్తూ కమిటీ సభ్యులు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు, హోమాలు నిర్వహించనున్నట్లు శ్రీ అభయ ఆంజనేయ స్వామివారి విగ్రహ కమిటీ సభ్యులు తెలిపారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అకురాతి ఆదినారాయణ, ఉపాధ్యక్షులు పూనమల్లి సత్యనారాయణ, నీలం శ్రీనివాసరావు, సెక్రటరీ మారెళ్ల హరికృష్ణ, కోశాధికారి విజయమూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ब्रह्मज्ञानप्रदं पुरस्ता आदिशिवसुरस्वेदावः सवितृपमास्तुतत्तमदज्जिवः ॐ राजाधिराजाय पृथक् साहिने नमो वयं वै श्रवणाय कर्महे समे कामान् कामकाम ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा भव्यातिरहति एतावानश्च महिमा हिरण्यपात्रमदो पूर्णमुदीकुला परमुणपहर साम्राज्यं स्वादुपवशदिव्याजन्मने स्वादनं त्रयसहवेतनाम्ने मधुवातारुतायते मदक्षरं दभामि यास्तनवासन्तमया गिरिशन्तापि चाकशीः వేటపాలెం మండల బాపయ్య హిందూ డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్, ప్రముఖ విద్యావేత్త, సామాజిక కార్యకర్త నాగవీర భద్రాచారి గుండెపోటుతో మృతి చెందారు. పలువురు ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం తెలియజేశారు. వేటపాలెం మండల బాపయ్య హిందూ డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్, ప్రముఖ విద్యావేత్త, సామాజిక కార్యకర్త అంగలకుదిటి నాగవీర భద్రాచారి మరణం తీరని లోటు. వారు కేవలం ఒక ఉపాధ్యాయుడుగానే కాకుండా సమాజం పట్ల బాధ్యత కలిగిన గొప్ప వ్యక్తిగా అందరి హృదయాల్లో నిలిచిపోయారు. అంతేకాకుండా మానవత స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులుగా, చీరాల సీనియర్ సిటిజన్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా కోశాధికారిగా వ్యవహరించారు. ఆయన అంకిత భావానికి నిలువటద్దం. విద్యా ప్రదాత, సేవామూర్తి నాగవీర భద్రాచారి బీబీహెచ్ కళాశాలలో ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన
గురువుగా పదవి విరమణ తర్వాత కూడా మానవతా సంస్థ ద్వారా పేదలకు సేవ చేసిన ఆయన జీవితం ఆదర్శనీయం. ఎండాకాలంలో చలివేంద్రాల ఏర్పాటు, ఉచిత వైద్య శిబిరాల వంటి సేవా కార్యక్రమాల ద్వారా ఆయన చూపిన మానవత్వం ఎందరికో స్ఫూర్తినిచ్చింది. ఆయన మృతి పట్ల బండ్ల బాపయ్య విద్యా సంస్థల యాజమాన్యం, చీరాల వర్కర్స్ అసోసియేషన్, మానవతా సంస్థాపుల స్వచ్ఛంద సంస్థలు ఆయన మరణం తీరని లోటని సంతాపం తెలియజేశారు. చీరాల మండలం పరిధిలోని జాండ్రపేట అమీన్పీర్ దర్గాలో ఉర్సే షరీఫ్ 50వ గంధ మహోత్సవం ఉర్సు ఉత్సవాలు ముగిశాయి. గురువారం తెహలీల్ ఫాతిహా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అమీన్పీర్ బాబాను దర్శించుకున్నారు. మత సామరస్యానికి ప్రతీకగా దాదా అమీన్పీర్ దర్గా నిలుస్తుందని ఉత్సవ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఉరుస్ షరీఫ్ ఉత్సవాలు 3 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉరుస్ ఉత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి అఖండ దీపం, గురువారం తెల్లవారుజామున ఫాతిహాలు చెల్లించి ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గాను విద్యుత్ దీపాలంకరణలతో సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు. దర్గాకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు ప్రత్యేక సదుపాయాలు కల్పించడంతో పాటు ఉచిత మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. కడప పీఠాధిపతి హజరత్ ఖ్వాజా సయ్యద్ షా అరిపుల్లా మహ్మద్ హుసేన్ చిటిపుల్లా కాదరీ మహ్మద్ ప్రవక్త అమీన్పీర్ బాబా జీవిత విశేషాలను భక్తులకు వివరించారు. ఉరుసు ఉత్సవాలకు బాపట్ల జిల్లా నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. చీరాల మండలం జాండ్రపేట గ్రామంలో బీబీ అండ్ బిఎన్ హై స్కూల్ దగ్గరలో వేంచేసి ఉన్న శ్రీ దాదా అమీన్పీర్ స్వాముల వారి దర్గా షరీఫ్ నందు నిన్న 16వ తారీఖున శ్రీ 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 హజరత్ ఖ్వాజా సయ్యద్ షా అమీనుల్లా మహమ్మద్ హుసేన్ చిశ్తీ కాదరీ స్వాముల వారి 50వ గంధ మహోత్సవం అతి వైభవంగా జరిగింది. ఉదయం 4:30 గంటలకు గంధం జాండ్రపేట పురవీధుల్లో ఊరేగింపు జరుపుకొని దర్గాకి చేరి గంధం సజింపులు జరిగినాయి. ఈరోజు సాయంత్రం 7 గంటలకు స్వామివారు కడప పెద్ద దర్గా పీఠాధిపతులైన 11వ పీఠాధిపతి శ్రీ 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 హజరత్ ఖ్వాజా సయ్యద్ షా ఆరిఫుల్లా మహమ్మద్ హుసేన్ చిశ్తీ కాదరీ స్వాముల వారు సాయంత్రం అఖండ దీపారాధన కార్యక్రమం సజింపులు జరుపుతారు. భక్తులు వచ్చిన భక్తులందరికీ ఆశీర్వాదములు ఇస్తారు. రేపు ఉదయం అలాగే 7 గంటలకు తాలీల్ ఫాతిహా కార్యక్రమం ఉంటుంది. గురువు గారే అది కూడా సజింపులు జరుపుతారు. తదనంతరం స్వాముల వారు వచ్చిన పురజనులకు కానీ, ఇతర గ్రామాలు దేశం నలుమూల నుంచి వచ్చిన భక్తులకు కానీ, 4 రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులకు కానీ, దర్గా పరిసర గ్రామాల నుంచి వచ్చిన భక్తులకు కానీ అందరికీ ఆశీర్వచనాలు ఇచ్చేసి పంపిస్తారు. భక్తులందరూ తరలి ఎవరి గ్రామాలకు వాళ్ళు వెళ్తారు. ముఖ్యంగా రాత్రి బీవీ అండ్ బిఎన్ హై స్కూల్ గ్రామంలో అధిక సంఖ్యలో వచ్చిన వేల మంది భక్తులకు అన్నదానం జరపడం జరిగింది. ఈ 3 రోజుల గంధ మహోత్సవం కార్యక్రమంలో వచ్చిన భక్తులకు ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించబడింది. ఈ వచ్చిన భక్తులకు అన్నపానాదుల విషయంలో కానీ, స్నానపానాదుల విషయంలో కానీ ఏ విషయంలో కూడా ఏ ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు జరగడం జరిగింది. కమిటీ వారం అందరం కలిసి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మత సామరస్యం, కుల మత భేదాలు లేకుండా హిందూ ముస్లిం బాయి అన్నట్టుగా కార్యక్రమం ఇక్కడ జరుపుకుంటూ ఈ 50 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నడుపుకుంటూ వస్తున్నాము. వేటపాలెం మండలం రామన్నపేట పంచాయతీ పరిధిలోని తిరుపతమ్మ గుడి సమీపంలో చేపడుతున్న సెల్ టవర్ నిర్మాణ పనులను నిలిపివేయాలని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామన్నపేట పంచాయతీ పరిధిలోని
తిరుపతమ్మ గుడి సమీపంలో వోడాఫోన్ ఐడియా సంస్థలకు చెందిన కొందరు ప్రతినిధులు సెల్ టవర్ నిర్మాణాలు చేపట్టేందుకు ఆ ప్రాంతానికి వచ్చారు. అయితే స్థానికులు ఆ ప్రాంతంలో సెల్ టవర్ నిర్మాణాలు చేపట్టవద్దని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో సెల్ టవర్ నిర్మాణాలు చేపడితే అధిక రేడియేషన్ కారణంగా తాము అనారోగ్యం పాలవుతామని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ సేవలో జన సంచారం లేని ప్రాంతంలో సెల్ టవర్ నిర్మాణాలు చేపట్టాలని వివరించారు. స్థానికులు కోరుతున్నారు. బాపట్ల జిల్లా చీరాల పట్టాన్ని తెల్లవారుజామున పొగమంచు కమ్మేసింది. డిసెంబర్ నెల కావడంతో శీతాకాల ప్రభావం వల్ల పట్టణ పరిసరాల్లో చలి పంజా వేస్తుంది. చీరాల పట్టణంలో దట్టమైన పొగమంచు కారణంగా ముఖ్యంగా ఉదయాన్నే పనులకు వెళ్లేవారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పొగమంచు వల్ల రోడ్లపై వెళ్లే వాహనదారులకు ముందున్న దారి కనిపించక ఇబ్బంది పడ్డారు. చీరాలలో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు కనిష్టంగా 19 డిగ్రీల నుండి 20 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. దీనితో పొగమంచు ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఉదయం 11 గంటలు దాటినా బాణుడి జాడి కనబడటం లేదు. దీంతో ప్రజలకు చలికి వణుకుతున్నారు. స్వెటర్లు, మంకీ క్యాప్లు, చలి మంటలు కాచుకుంటూ ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నారు. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్.